ఎలా చెప్పాలి? నేను నైని భార్యాభర్తలం. మమ్మల్ని కలపమన్నట్టుగా వదిన కోరుకున్నట్టు అనిపించింది. సత్యం. మనం ఇంకా ఇక్కడే ఉన్నాం విశాల్. తిలోత్తమ అత్తయ్య ఎప్పుడూ లేని విధంగా పూజ ఏర్పాట్లు చేస్తానని ముందే వెళ్ళింది. ఆలస్యం అయితే నన్నే అంటుంది. ఫాస్ట్ గా వెళ్దాం పద విశాల్, పద. పోనీ పోనీ. స్వామి, ఇంత ఉదయాన్నే నీ గుడికి ఎందుకొచ్చానో తెలుసా? ఆ నయని జీవితం తెల్లారిపోవాలని, విశాల్కి ఎట్టి పరిస్థితుల్లోనూ గతం గుర్తుకు రాకూడదు అని. విశాల్ నేనాడే ఆటలు పావుగా మాత్రమే మిగిలిపోవాలి. ఈరోజు దివ్యమైన రోజు. నీ సమక్షంలో పూజ జరిపిస్తే విశాల్ మామూలు వాడవుతాడని నయని ఆ ధరణి సాయంతో విశాల్ని గుడికి తెస్తోంది. విశాల్కి మంచి జరుగుతూ ఉంటే అసలు చూస్తూ నేనెలా ఉండగలను స్వామి? అందుకే టైంకి వాళ్ళిక్కడికి రాకుండా కారు ఆగిపోయేలా చేశాను. ఏమైంది విశాల్? అర్థం కావట్లేదు వదిన. స్టార్ట్ అవట్లేదు. సమయం మించిపోతుంది బాబు గారు, మనం త్వరగా వెళ్ళాలి. కార్ స్టార్ట్ అవట్లేదు కదా నైని. విశాల్, క్యాబ్స్ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం పదండి. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ ప్లీజ్, ఆపండి. హలో. క్యాబ్స్ కూడా ఏమీ దొరకట్లేదు విశాల్, ఇప్పుడు ఎలా? హాసిని ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటే కారు ఆగిపోయి ఉంటుంది. నేను తిడతానని లిఫ్ట్ చేయడం లేదన్నమాట. హలో హలో, ఏమండి సార్? హలో. దుర్ముహూర్తం వచ్చేస్తుంది నైని. నీ భర్తని త్వరగా తీసుకురా. నైని, నేను వెతుకుతాను. సరే శివ. అమ్మా, మీరు ఈ నిమ్మకాయల దండని అమ్మవారికి సమర్పించండి.
నిద్రపోయిందే చాలు, లే. నేను ఇక్కడుంటే ఎటో చూస్తావేంటి? అరే చిలక మాట్లాడుతుంది. నువ్వు తర్వాత షాక్ అవుదులే గాని శివనారాయణ టెంపుల్ కి మా బాబు గారి వాళ్ళనే తీసుకెళ్ళాలి త్వరగా. నేనిప్పుడు రాలేను, పడుకోవాలి. మా వాళ్ళని దింపి పడుకోరా మగడా. 5,000 ఇస్తారా? 5 కాకపోతే 10 పడేస్తా. త్వరగా వచ్చి చావు. అలా అన్నావు, బాగుంది. త్వరగా ఎక్కండి బాబు గారు. ఎక్కండి. రథసప్తమి రోజు హోమం జరిపిస్తే మొగుడికి మంచి జరిగి గతం గుర్తొస్తుందని అబ్బబ్బబ్బబ్బ ఆనందంలో గాల్లో తేలిపోయింది. తుఫానుకి హెచ్చరికలుంటాయి కానీ ఈ తిలోత్తమ ప్లాన్లు చాప కింద సునామీలా పోటెత్తుతాయని అది ఊహించలేకపోయింది. దాని గెలుపుని అడ్డుకోవడమే నా జీవితాశయం అన్న సంగతి మర్చిపోయింది. కార్ బ్రేక్ డౌన్ చేయించాను. వాళ్ళని గుళ్ళోకి రాకుండా బ్రేక్ వేశాను. మొగుడికి హోమఫలం అందేలా చెయ్యాలనుకున్న ఆ నయని ఆశల మీద నీళ్లు చల్లాను. విశాల్ వచ్చారా? ఆశ్చర్యమా అనుమానమా అమ్మగారు? ఆనందం, హోమానికి టైం అవుతోంది, ఇంకా రాలేదేమిటా అని టెన్షన్ పడుతున్నాను. అందుకే వచ్చారని ఆనందం అన్నమాట. అనుకున్న తర్వాత రాకుండా మొదలు పెట్టకుండా ఎలా ఉంటాం? కొన్ని దుష్టశక్తుల ప్రభావం కారణంగా కారు మధ్యలో ఆగిపోయింది. కానీ ఆ దుష్టశక్తులకి తెలియనిదేంటంటే మాకు దైవశక్తి అండగా ఉంది. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా సరే ఆ దైవశక్తి తిప్పికొడుతుంది. అవునమ్మా, సడన్ గా కార్ బ్రేక్ డౌన్ అయింది. చాలాసేపు వెయిట్ చేశాం. సమయానికి శివ వచ్చి కార్ తీసుకొచ్చాడత్తయ్యా. అమ్మగారికి ఈ అద్భుతం గురించి విని ఆశ్చర్యంతో నోట మాట రావట్లేదు. అమ్మగారు, అర్థమైంది కదా? మన సంకల్పంలో నిజాయితీ ఉంటే ఎవరు ఏం చేయలేరు, ఏ దుష్టశక్తి ఆపలేదు అని. నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది నైని. ఈ హోమం అయ్యేలోపు పూర్తిగా అర్థమవుతుంది. నువ్వు కూడా చూస్తావుగా. పూజారి గారు, చెప్పండమ్మా. అదే పూజారి గారు, బాబుగారికి పెట్టిన కళ్ళ ద్వారా ఎదురైన సమస్య గురించి మీకు చెప్పాను కదండి.
కంగారు పడాల్సిన పనేమీ లేదమ్మా, మీకు ఇంతకుముందే చెప్పాను కదా. ఇప్పుడు జరిపించే హోమం ద్వారా ఆ హోమ ఫలం ఖచ్చితంగా ఆయనకు అందుతుంది. అమ్మవారి పాదాల చెంత ఉంచిన పంచముఖి రుద్రాక్షని మీకు తాయెత్తుగా కడతాను బాబు. ఆ తాయెత్తు మహిమతో ఇప్పుడున్న మీ కంటి చూపులో తప్పకుండా అద్భుతమైన మార్పులు జరుగుతాయి. పూజారి గారు, ఇప్పుడు నా కంటి చూపు బాగానే ఉంది కదా, మరి కొత్తగా మార్పులు రావడం ఏంటి? మీరిప్పుడు మీ కంటి చూపుతో కళ్ల ముందు ఉన్న కొన్ని జ్ఞాపకాలను మాత్రమే చూస్తున్నారు బాబు. కానీ మీ మనోనేత్రంతో మీ మనసులో ఉన్న జ్ఞాపకాలను కూడా చూస్తారు. నిజంగా మనోనేత్రం ఉంటుందా? ఆ మనోనేత్రంతో చూడగలుగుతాము పూజారి గారు? తప్పకుండా బాబు. భక్త కన్నప్ప శివలింగానికి కళ్ళు లేవని తన కళ్ళని అంకితం చేశాడు. అయినా సరే మనోనేత్రంతో చూడగలిగాడు. అంటే హృదయంతో మనసులో ఉన్న వాళ్ళని చూడొచ్చు అంటారు, అంతేనా పంతులు గారు? అవునమ్మా. ఈ తింకర్తి ఇంత తెలివిగా మాట్లాడుతోందేంటి? అంటే మా మరిది విశాల్కి గుళ్ళో ఉన్న దేవత దర్శనంతో పాటు తన గుండెల్లో ఉన్న దేవత దర్శనం కూడా మనోనేత్రం ద్వారా అవుతుందన్నమాట. మీకున్న నా భర్త కళ్ళల్లో మాత్రమే నేనున్నాను, కానీ మీ మనసులోనూ మీ అణువణువులోనూ మీ భార్యే ఉన్నారు. మీ భార్య మీద మీకున్న ప్రేమ అది. మీ ప్రాణంలోనూ మీ ఊపిరిలోనూ నిండున్న మీ భార్య మీ కంటి చూపులో కూడా పదిలంగా నిలిచిపోయేలా చేయడం కోసమే సార్ ఈ ప్రయత్నాలన్నీ. బాబు, ఆ లాల్చీ తీసి ఈ కండువాన్ని ధరించి రండి. హోమ కార్యక్రమాలు మొదలు పెడదాం. విశాల్ బాబు గారు, బట్టలు మార్చుకునే గదిని నేను మీకు చూపిస్తాను, రండి. అలాగే. పూజారి గారు, చెప్పండమ్మా. మా అబ్బాయికున్న ఆరోగ్య సమస్య గురించి మీరింత కరెక్ట్గా చెప్తున్నారు. ఈ విషయం గురించి మీకెలా తెలుసు? ఈవిడిగారే ఇంతకు ముందు వచ్చి చెప్పారమ్మా. అనుకున్నాను, ఇది ముందే వచ్చి చెప్పుంటుందని అనుకున్నాను. అంటే మన విశాల్కి ఖచ్చితంగా గతం గుర్తుకు రావాలని చెల్లి తపనన్నమాట. అందుకే ముందే వచ్చి పూజారి గారితో మాట్లాడింది. పూజారి గారు, చెప్పండమ్మా. ఈ హోమం ద్వారా విశాల్ బాబు గారికి తప్పకుండా గతం గుర్తొచ్చేస్తుంది కదండి? నమ్మకానికి మించిన మందుగాని వైద్యం గాని లేదమ్మా. ఆ పరమేశ్వరుడి మీద నమ్మకం ఉంచి హోమం చేయండి. ఆయన అంతా మంచే చేస్తాడు. అమ్మా, అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఏంటి పూజారి గారు? బాబు వచ్చాక అతని హృదయస్థానం మీద అమ్మవారి దగ్గర ఉంచిన కుంకుమతో అతని భార్య అతనికి బొట్టు పెట్టాలి. ఆ కుంకుమలో సకల దేవతలు కొలువై ఉంటారు. ఆ తర్వాత వేదమంత్రాలతో అభిషేకించిన పంచముఖి రుద్రాక్షని అతని మెడలో వెయ్యాలి. ఆ రుద్రాక్ష హృదయస్థానంలో ఉన్న కుంకుమని తాకుతుంటే ముక్కోటి దేవతల ఆశీస్సులు అతనికి లభిస్తాయి. అతను కోల్పోయిన గతాన్ని తిరిగొచ్చేలా దీవిస్తారు. హృదయం మీద కుంకుమని భార్య మాత్రమే పెట్టాలని, అప్పుడు మాత్రమే వాడికి ఆ మహిమ అందుతుందని పూజారి గారు చెప్పారు. విశాల్ దృష్టిలో భార్య అంటే ధరణి. మరి నువ్వెలా వాడికి హృదయస్థానం మీద కుంకుమ పెడతావు? ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు నీ మొగుడికి ఎలా తక్కేలా చేస్తావు? అక్క, పెదబావ గారి హృదయం మీద భారీగా నువ్వు కుంకుమ పెడితేనే పూజా ఫలం దక్కుతుందని పూజారి గారు చెప్తున్నారు. కానీ పెదబావ గారు అందుకు ఒప్పుకోరు కదా. ఇప్పుడెలా అక్క? అన్నిటికీ ఆ విశాలక్షమ్మ తల్లే ఉంది.
నా భర్తకి ఈ హోమఫలం దక్కి ఆయనకి గతం గుర్తు రావాలంటే ఆయనకి నేనే ఆ అమ్మవారి కుంకుమ పెట్టాలి. అందుకు ఆ విశాలాక్షమ్మ తల్లి ఏదో ఒక రూపంలో దారి చూపిస్తుంది. అదిగో విశాల్ బాబు గారు వస్తున్నారు. శివ, మరి అది నైని చెల్లి కుంకుమని విశాల్కి పెట్టాలంట. నైని విశాల్ బాబు గారి హృదయం మీద కుంకుమ పెట్టాలి, అంతే కదా? చిన్న విషయానికి కంగారు కైకు. మే హూనా. శివ, ఏం చేయబోతున్నావు? చూస్తూ ఉండండి. బాబుగారు! అరే, కుంకుమ అంటిందే. బాబుగారు, తుడవకూడదు. అది సాక్షాత్తు అమ్మవారి కుంకుమ. అలా చెరిపేయడం అరిష్టం. అవును విశాల్, ఆ అమ్మవారి ప్రతి ఆలోచనలో ఒక అర్థం పరమార్థం ఉంటాయి. ఆ అమ్మవారు నీకు కుంకుమని చేరేలా చేశారంటే ఏదో ఒక మహిమని నీకు అందించబోతున్నారని అర్థం. కుంకుమని చెరిపేసి ఆ మహిమని చెరిపేసుకోవద్దు విశాల్. అవును బావగారు, అమ్మగారి మహిమగల కుంకుమని అలాగే ఉంచండి. సరే, పదండి. వీళ్ళందరూ కలిసి వాడికి ఏదో ఒక విధంగా గతం గుర్తొచ్చేలా చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు వాడితో హోమం జరిపించడం కోసం ఎంత బలంగా పనిచేస్తే ఆ హోమాన్ని చెడగొట్టడం కోసం నేనంతకంటే బలంగా పనిచేస్తాను. బాబు, హోమం ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమయం అవుతోంది. త్వరగా కూర్చోండి. అది కాదు పూజారి గారు, అవి సాక్షాత్తు అమ్మవారి మెళ్ళో నిమ్మకాయలు. వాటిని తొక్కటం అరిష్టం కాదా? దేవుడంటే మంచి చేసేవారు, అంతేకాని మనసులో పెట్టుకుని కోపం సాధించేవారు కాదు. అలా హాని చెయ్యాలని దుష్టశక్తులు మాత్రమే చూస్తాయి అమ్మగారు. అందుకని మీరు అనవసరంగా టెన్షన్ పడి గుండెల మీదకి తెచ్చుకోకుండత్తయ్యా. గుండెకి ఏదైనా ప్రమాదం రాగలదు. విశాల్, అంతా మంచి జరుగుతుంది. వెళ్ళి కూర్చో, వెళ్ళు. ఆ దుష్ట శక్తితో హోమాన్ని ఎలా ఆపుతాను, గుడిలో మీతో కన్నీళ్లు ఎలా పెట్టిస్తానో చూడండి.